ఇప్పుడు మనం మన పాత స్నేహితుడైన మన అచేతనత్వపు మనస్సును ముందుకు తీసుకొచ్చి నిలబెడదాం. ఎందుకంటే మన మనస్సులోని చైతన్యత్వం ఉన్న భాగానికి అచేతనత్వపు భాగానికి మధ్య ఉన్న సంబంధం యోగనిద్ర, హిప్నోటిజం ఎలా పనిచేస్తుందో మనకు తెలియజేస్తుంది. కాబట్టి నిజానికి మనలో ఇద్దరు మనుషులుంటారు. ఒక పెద్దాయన, ఒక చిన్నవాడు. పెద్దాయన పరిమాణంతో పోలిస్తే ఈ చిన్నవాడు 9వ వంతు పరిమాణంతోనే ఉంటాడు. కానీ చాలా హుషారుగా, అన్నిటిలోనూ తలదూరుస్తూ, ఆధిపత్యాన్ని చలాయిస్తూ, మనసు అదుపులో ఉంచే ప్రయత్నం చేయడానికి ఉవ్విళ్ళూరుతూ ఉంటాడు. ఇంకా ఆ పెద్దాయనను అచేతనత్వపు స్థితిలో ఉండే మనసు, సబ్కాన్షియస్ అనవచ్చు. సౌశీల్యం ఉన్న ఓ మహాకాయుడుగా మనం ఈయన్ను ఊహించుకోవచ్చు. ఆలోచించగల శక్తి మాత్రం ఉండదు ఈయనకు. చైతన్యత్వపు స్థితిలో ఉన్న మనస్సుకు ఆలోచించే శక్తి, తర్కము, వివేకము ఉంటాయి, కానీ జ్ఞాపక శక్తి మాత్రం ఉండదు. అచేతనత్వపు స్థితిలో ఉన్న మనస్సుకు ఆలోచన, వివేకము, తర్కాలు ఉండవు, కానీ జ్ఞానము, జ్ఞాపక శక్తి మాత్రం ఉంటాయి. ఓ వ్యక్తి అన్ని అనుభవాలు ఆ వ్యక్తి జన్మించక ముందు జరిగిన విషయాలతో సహా ఈ అచేతనత్వపు మనస్సులో నిక్షిప్తమై ఉంటాయి. ఓ సరైన యోగనిద్ర ప్రక్రియతో వీటిని బయటకు తీసుకువచ్చి పరిశీలించే వీలు ఉంది. ఒక ఉదాహరణ కోసం ఈ మొత్తం శరీరాన్ని ఓ గ్రంథాలయంగా ఊహించండి. ఈ గ్రంథాలయంలో ముందున్న ఓ గదిలో గ్రంథాలయ అధికారి కూర్చొని ఉంటుంది. ఆమె దగ్గరున్న సుగుణం ఏమిటంటే అన్ని రకాల విజ్ఞానం గురించి ఆమెకు తెలియకపోయినా ఏ పుస్తకాలలో ఎవరికి కావలసిన విజ్ఞానం, సమాచారం ఉందో ఆ పుస్తకాలను ఇట్టే గుర్తించగలుగుతుంది. తన ముందున్న గ్రంథ సూచికా దొంతర్లా, అంటే బుక్ ఫిల్లింగ్ కార్డ్స్లో వెతికి ఎవరికి కావలసిన ఏ పుస్తకాన్నైనా సులభంగా తీసి ఇవ్వగలుగుతుంది. మనలో కూడా ఇలాంటి తీరే కనిపిస్తుంది. మన చేతనత్వపు మనసు ఆలోచించగలుగుతుంది. మామూలుగా తప్పుడు ఆలోచనలే వస్తుంటాయి. ఒక విధమైన తర్కాన్ని సృష్టించగలుగుతుంది, కానీ జ్ఞాపక శక్తి మాత్రం ఉండదు. ఈ అచేతనత్వపు మనసుకి కూడా ఇందాక మనం చూసిన లైబ్రేరియన్ లాగానే ఉన్న సుగుణం ఏమిటంటే మనం దానికి నేర్పిస్తే ఉత్సాహంతో నేర్చుకొని లోపల ఉన్న అచేతనత్వపు మనసును ప్రేరేపించి ఇక్కడి జ్ఞాన కణాలలోని జ్ఞానాన్ని అందుకొని మనకు అందజేస్తుంది. ఈ చేతనత్వపు అచేతనత్వపు మనసులోని ఆలోచనలను బయటే ఆపేస్తూ ఉంటుంది. దీనికి అర్థం ఏమిటంటే ఎప్పుడు పడితే అప్పుడు అచేతనత్వపు జ్ఞాపకాలను కదిపి చూసే వీలు చైతన్యత్వపు మనసుకు ఉండదని. ఇలాంటి జాగ్రత్త ఎంతో అవసరం. లేకపోతే మొదటిది రెండో దాన్ని ఏనాడో మలినం చేసి పారేసి ఉండేది. అచేతనత్వపు మనసుకు కేవలం జ్ఞాపక శక్తి, జ్ఞాపకాలే తప్ప ఆలోచనా శక్తి లేదని మేము ఇందాకే చెప్పాము. ఆలోచనా శక్తి గనకే అచేతనత్వపు మనసుకు ఉన్నట్టయితే ప్రమాదం ఏర్పడుతుంది. ఒకవేళ అచేతనత్వపు మానసానికి ఆలోచనా శక్తి కూడా తోడైతే అది ఈ విధంగా ఏడిచినట్లుంది, ఇది ఇలా ఉండడానికి వీలు లేదు, విషయాలన్నింటినీ నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నట్టుంది, మొత్తం చెరిపేసి మళ్ళీ రాసుకుంటాను అనవచ్చు. అందువల్లే అచేతనత్వపు మానసానికి ఆలోచన, చేతనత్వపు మానసానికి జ్ఞానము పరస్పరాశ్రయాలుగా ఉండవు. ఇక్కడ 2 సూత్రాలను గుర్తుంచుకోవాలి. మొదటిది, అచేతన మానసానికి వివేకం ఉండదు. అందువల్ల అది తనకు అందిన సలహాను యథాతథంగా ఆచరించి ఊరుకుంటుంది. తనకు అందిన మాట సత్యమైన, అసత్యమైన తనలోనే అలాగే దాచి ఉంచుకుంటుందే తప్ప తనకు అందిన విషయం సరైనదా కాదా అని విశ్లేషించి చూడలేదు. రెండవది, చేతనత్వపు మానసం ఏ సమయంలోనైనా ఒక్క ఆలోచన మీద మాత్రమే లగ్నం కాగలిగి ఉంటుంది. మనం నిరంతరంగా ఎన్నో అనుభూతుల్ని పొందుతూ, అభిప్రాయాలను ఏర్పరచుకుంటూ, వస్తువుల్ని చూస్తూ, వస్తువుల్ని ముట్టుకుంటూ ఉంటాం.
మన అచేతనత్వపు మనస్సుకు తగిన రక్షణ లేకపోతే అన్ని రకాల సమాచారాలు లోపలికి దూరి మన జ్ఞాపకాలు అన్నీ పనికిరాని చెత్తతో కలిసిపోతాయి, పాడైపోతాయి. చేతన అచేతనాల మధ్య ఉన్న తెర ఇలాంటి విషయాలన్నింటినీ అచేతనత్వపు మానసానికి జాగ్రత్తగా భద్రపరిచే నిమిత్తం పంపించే వరకు ఆపి ఉంచుతుంది. ఈ తెర అన్ని విషయాలను బయటే ఆపి ఉంచుతున్న సమయంలో చేతనత్వపు మనసు ఒక్కో సమయంలో ఒక్కో ఆలోచన మీదే తనను తాను లగ్నం చేసుకోగలదు కాబట్టి ఉన్న ఆలోచనలతో అత్యుత్తమంగా అనిపించిన దాన్నే దృక్పథంలోకి తెచ్చుకొని అవలోకించి ఆలోచించి విశ్లేషిస్తూ కొన్ని ఆలోచనలను స్వీకరిస్తూ కొన్ని ఆలోచనలను తిరస్కరిస్తూ తన వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ఇది తప్పేమో అని మీరు అనవచ్చు. మీరు ఒకేసారి 2-3 ఆలోచనలను చేయగల సమర్థులమని అనుకుంటూ ఉండవచ్చు. మీ ఊహ తప్పు. ఆలోచన చాలా త్వరగా కదులుతుంది. మెరుపు మెరిసే వేగం కన్నా ఎక్కువ వేగంతో ఆలోచన మారుతుందని ప్రయోగాలలో రుజువయ్యింది. 2-3 ఆలోచనలను ఏకకాలంలో చెయ్యగలమని మీరు అనుకున్నా జాగ్రత్తగా జరిపిన ప్రయోగాల వల్ల ఒక్క సమయంలో ఒక్క విషయం మీదే ఆలోచన లగ్నమై ఉంటుందని పరిశోధకులు నిరూపించగలిగారు. ఇది వరకే మేము మీకు చెప్పి ఉన్న అచేతనత్వపు మానసంలోనికి జ్ఞాననిధిలో ఆ శరీరానికి సంబంధించిన అన్ని అనుభవాలు నిక్షిప్తమై ఉంటాయని మేము మళ్ళీ మీకు స్పష్టం చేయాల్సి ఉంది. అచేతనత్వపు మనసు ప్రాంగణం ద్వారా లోపలికి సమాచారం వెళ్ళడానికి ఏ అడ్డు ఉండదు. కానీ ఏ విషయాలు చేతనత్వపు మనసులో ఇంకా విశ్లేషించబడలేదో అవి మాత్రం పరిశీలింపబడే వరకు అచేతనపు లోపలికి చేరుకోలేవు. ఇప్పుడు మనం హిప్నోటిజం ఎలా పనిచేస్తుందో చూద్దాం. అచేతనత్వపు మనసుకు విచక్షణా శక్తి లేదు, ఆలోచించే శక్తి లేదు, తర్కించే శక్తి లేదు. కాబట్టి ఏదైనా ఒక సూచనను బలవంతంగా చైతన్యత్వపు మనసుకు అచేతనత్వపు మనసుకు మధ్య ఉన్న తెరలో నుంచి లోపలికి పంపించగలిగితే మీ ఇష్ట ప్రకారం అచేతనత్వపు మనసుతో పనిచేయించుకోవచ్చు. చైతన్యత్వపు మనసును ఒకే ఆలోచన మీద లగ్నం చేసి ఇస్తున్న సూచనకు బలం పెరుగుతుంది. మనం ఎవరికైనా వారు హిప్నటైజ్ అవుతారని ఓ సూచన చేస్తే ఆ మాటను వారు నమ్మితే వారు తప్పక హిప్నటైజ్ చేయబడతారు. ఎందుకంటే అప్పుడు తెర కాస్త దింపబడుతుంది. చాలామంది గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, తమను ఎవ్వరూ హిప్నటైజ్ చేయలేరని. ఒక్కసారి అని ఊరుకుంటే పర్వాలేదు, ఈ మాటను మరీ మరీ వాగుతారు. హిప్నటిజం తమను ఏమీ చెయ్యలేదని అనేకసార్లు చెప్పడం వల్ల దాన్ని నిరోధించగలగడం పోయి ఇంకా సులభంగా లొంగిపోగల స్థితిని వారు చేరుకుంటారు. ఎందుకంటే ఇచ్ఛాశక్తికి ఊహాశక్తికి యుద్ధం జరిగితే ప్రతిసారి ఊహాశక్తి విజయాన్ని సాధిస్తూ ఉంటుంది. కాబట్టి తాము హిప్నటిజంకు లొంగకూడదని సంకల్పించుకోగానే ఊహాశక్తి విజృంభించి నువ్వు లొంగిపోతావు అని మంత్రించినట్లు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే వాళ్ళు దానిలో మునిగిపోయి ఉంటారు. ఓ మనిషి ఎలా హిప్నటైజ్ అయిపోతాడో మీకు తెలిసే ఉంటుంది. దీన్ని గురించి మళ్ళీ ఇంకోసారి తెలుసుకున్నందువల్ల మీకు వచ్చే ప్రమాదం ఏమీ ఉండదు. ముందుగా హిప్నటైజ్ చేయబడే వ్యక్తి ధ్యాసను ఆకర్షించడానికి ఓ ఉపాయాన్ని మనం ప్రయోగించగలిగితే ఏ సమయంలోనైనా ఒకే ఒక్క ఆలోచనను మాత్రమే చేయగల చైతన్యత్వపు మనసును మనం బందీ చేసి పట్టుకొని తగిన సూచనలను అందిస్తే అవి వ్యక్తి అచేతనత్వపు మనసులోకి ప్రాకుకుంటూ వెళ్తాయి. సాధారణంగా హిప్నోటిస్ట్ దగ్గర ఓ మెరిసే బటన్ కానీ, ఓ గాజు ముక్క కానీ, మరేదైనా చిన్న వస్తువు కానీ ఉంటుంది. తలుక్కుమని మెరుస్తూ ఉండే ఈ వస్తువు మీదే దృష్టిని, మనస్సును నిలబెట్టి ఉంచుకోమని హిప్నటిస్ట్ తన ఆధీనంలోకి తెచ్చుకోబోయే వ్యక్తికి చెబుతాడు. తన వెనక జరుగుతున్న కొన్ని పనులను ఆ వ్యక్తి చేతనత్వపు మనసుకు తెలియకుండా
దాని ధ్యాసను మళ్లించి ఒక విషయం మీదే దాన్ని నిలబెట్టి ఉంచడమే దీని లక్ష్యం. హిప్నటిస్ట్ ఓ వస్తువును ఓ వ్యక్తి కంటి చూపుకు కొంచెం పైకి ఉండేలా పట్టుకొని దాన్నే చూస్తూ ఉండమంటాడు. కొంచెం ఇబ్బందిగా అనిపించే ఆ వైపే చూస్తూ ఉండడం వల్ల చూస్తున్న వ్యక్తి కనుగుడ్లకు, కనురెప్పలకు కూడా కొంత శ్రమను కలిగిస్తుంది. కళ్ళను, కనురెప్పల్ని కదిలించే కండరాల మీద ఒత్తిడి పెరుగుతుంది. శరీరం మొత్తం మీద చాలా బలహీనంగా ఉండే కండరాలు ఇవే కాబట్టి సులభంగా అలసిపోతాయి. కొన్ని క్షణాల పాటు తదేకంగా ఆ వస్తువు వంక చూసేసరికి ఆ వ్యక్తి కళ్ళు అలసిపోయి కన్నీరు రావడం ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితిలో ఆ వ్యక్తి అలసిపోతున్నాడని, అలసటతో అతని కళ్ళు బరువెక్కిపోతున్నాయని, తాను నిద్రపోవాలని అతనికి అనిపిస్తుందని చెప్పడం హిప్నటిస్టుకు చాలా సులభం. నిజంగానే ఆ వ్యక్తి కళ్ళు బాగా అలసిపోయి ఎప్పుడెప్పుడు వాటిని మూసుకుందామా అని అనిపిస్తూ ఉంటుంది. అప్పటి వరకు వాటిని అలసిపోయేలా చేస్తున్నది ఆ హిప్నటిస్టే కదా. మీ కళ్ళు అలసిపోతున్నాయి, మీ కళ్ళు అలసిపోతున్నాయి అని ఒకే మాట చచ్చేంత విసుగు పుట్టిస్తూ, మళ్ళీ వచ్చి తగులుతూ, మనసును తొలిచేస్తూ అతడి రక్షణ కవచాన్ని, ఎరుకను ఛేదించి అతడిని మైమరిచేలా చేస్తుంది. యథార్థానికి ఆ వ్యక్తికి ఈ మొత్తం వ్యవహారం మీద విసుగు పుట్టుకొచ్చేసి దానికి బదులు హాయిగా నిద్రపోవడమే మంచిదని అనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా కొన్నిసార్లు జరిగాక ఆ వ్యక్తికి హిప్నటిస్ట్ మాటల మీద నమ్మకం ఎక్కువవుతుంది. అంటే ఆ వ్యక్తికి హిప్నటిజానికి లోబడే అలవాటు ఏర్పడుతూ ఉందన్నమాట. కాబట్టి హిప్నటిస్ట్ ఆ వ్యక్తికి మీ కళ్ళు బరువెక్కుతున్నాయి అని ఓ సూచన ఇస్తే ఆ వ్యక్తి వెంటనే ఆ సూచనను ఏమాత్రం సందేహించకుండా నమ్ముతాడు. ఎందుకంటే ఇది వరకు కూడా హిప్నటిస్ట్ చెప్పినట్లే అతడి కళ్ళు ఆ పరిస్థితుల్లో బరువెక్కిపోయాయి కనుక. ఆ విధంగా ఆ వ్యక్తి హిప్నటిస్ట్ ఇచ్చే సూచనలు, సలహాల మీద కొంచెంగా నమ్మకాన్ని పెంచుకుంటూ ఉంటాడు. అచేతనత్వపు మనసుకు ఏమాత్రం తర్కం తెలియదు, దానికి విచక్షణ జ్ఞానం ఉండదు. అందువల్ల చేతనత్వపు మనసు కళ్ళు బరువెక్కుతున్నాయని హిప్నటిస్ట్ చెప్పగానే ఎలా నమ్ముతుందో, మీకు నొప్పి లేదు అనే సూచనను హిప్నటిస్ట్ చెబితే ఆ మాటని నిజమేనని ఒప్పుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిపుణుడైన హిప్నటిస్ట్ తన బలమైన సూచనల ద్వారా ఓ స్త్రీకి ఏమాత్రం నొప్పి కలగకుండా సుఖ ప్రసవాన్ని జరిగేలా చూడగలడు. ఏ ఇబ్బంది, నొప్పి లేకుండా పాడైపోయిన పంటిని ఓ వ్యక్తి నోట్లో నుంచి లాగబడేలా చూడగలడు. కొంత హిప్నటిజం సాధనతో ఇలాంటి వాటిని సులభంగా సాధించవచ్చు. మొత్తం మీద జరిగేది ఏమిటంటే, ఎవరు హిప్నటైజ్ చేయబడుతున్నారో వాళ్ళు హిప్నటిస్ట్ మాటలను నమ్ముతూ ఉంటారు. వేరే విధంగా చెప్పాలంటే ఆ వ్యక్తి కళ్ళు బరువెక్కుతున్నాయని హిప్నటిస్ట్ చెబుతాడు. ఆ వ్యక్తి అనుభవంలో కూడా కళ్ళు బరువెక్కి ఉంటాయి. కళ్ళు మూసుకుంటే ఎంతో హాయిగా ఉంటుందని హిప్నటిస్ట్ చెబుతాడు. ఆ వ్యక్తి కళ్ళు మూసుకోగానే నిజంగా అతడికి హాయిగానే ఉంటుంది. ఓ హిప్నటిస్ట్ తన సూచనలన్నింటినీ హిప్నటైజ్ చేయబడే వ్యక్తి నిజంగా నమ్ముతూ ఉన్నాడో లేడో నిర్ధారించుకోవలసి ఉంటుంది. ఆ వ్యక్తి పడుకొని ఉన్నాడనుకోండి, అప్పుడు మీరు నిలబడి ఉన్నారు అని చెప్పడం నిరుపయోగమే అవుతుంది. చాలామంది హిప్నటిస్టులు తాము చెప్పే విషయాలు నిరూపించబడిన తరువాత మాత్రమే ఆ మాటను చెబుతారు. ఉదాహరణకు, ఓ హిప్నటిస్ట్ ఓ వ్యక్తిని చేతిని పూర్తిగా పక్కకు చాపమని చెబుతాడు. ఈ మాటను అనేకసార్లు యాంత్రికంగా చెప్పిన తరువాత ఆ వ్యక్తి అలసిపోతున్నట్లు గమనించిన తరువాత, మీ చేయి అలసిపోతోంది, మీ చేయి బరువెక్కిపోతుంది, మీ చేయి అలసిపోతుంది అని చెబుతాడు. ఈ మాటలు నిజమేనని ఆ వ్యక్తికి నిజంగా అనుభవమవుతూ ఉంటుంది కదా. మగతగా దాదాపు గాఢ నిద్ర పట్టబోయే దశలో ఉన్న ఆ వ్యక్తి, అవునయ్యా, ఇంతసేపు చేయి చాచి నుంచొని ఉంటే
చెయ్యి నొప్పి పెట్టదా, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారే అని అనలేడు. హిప్నోటిస్టుకు నిజంగా కొంత శక్తి ఉన్నట్టు, శాసించి ఏ పనినైనా చేయగల మహిమ ఉన్నట్టు నిజంగా నమ్ముతాడు. భవిష్యత్తులో డాక్టర్లు, సర్జన్లు ఈ హిప్నటిజంను తమ వైద్యానికి ఉపయోగించుకుంటారు. ఎందుకంటే హిప్నటిజం వల్ల అనుబంధంగా ఏ ఇబ్బందులు, జబ్బులు రావు కాబట్టి, రోగులకు ఏ కష్టము, నష్టము ఉండదు కాబట్టి, వాళ్లకు ఏ ఉద్వేగాలు, విచారాలు కలగవు కాబట్టి. హిప్నోటిజం చాలా సహజంగా ఉండి సూచనలకు దాదాపు అందరూ లోబడుతారు. ఎంత గట్టిగా ఓ మనిషి తనను హిప్నోటైజ్ కాబడనని చెప్పుకుంటూ ఉంటాడో అంత సులభంగా ఆ వ్యక్తి హిప్నోటైజ్ చేయబడతాడు. ఇంకొకళ్లకు హిప్నోటైజ్ చేయడం గురించి మనం ఆలోచించడం లేదు. విచక్షణారహితంగా సరైన శిక్షణ పొందకుండా చేసే హిప్నోటైజ్ వల్ల ఎంతో హాని, కీడు కలుగుతాయి. మా ఉద్దేశం మిమ్మల్ని మీరు యోగ నిద్రలోకి పంపుకునేందుకు సహాయం చేయాలని. మిమ్మల్ని మీరు యోగ నిద్రలోకి పంపుకొని ఎన్నో చెడు అలవాట్లను మానుకోవచ్చు. మీకున్న బలహీనతలను జయించవచ్చు. చలికాలంలో మీ ఒంటి ఉష్ణోగ్రతను ఎక్కువ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి గొప్ప అద్భుతాలు ఎన్నింటినో చేయవచ్చు. ఇంకొకళ్ళను ఎలా హిప్నటైజ్ చేయాలో మేము చెప్పబోవడం లేదు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల అనుభవం ఉంటే తప్ప ఇంకొకళ్ళను హిప్నటైజ్ చేయడానికి ప్రయత్నించడం అత్యంత హానికరం. మీ ఉపయోగం కోసం మిమ్మల్ని మీరు ఎలా హిప్నటైజ్ చేసుకోవచ్చో మేము నేర్పుతాము. హిప్నోటిజం గురించిన కొన్ని వాస్తవాలను మేము ముందుంచే ప్రయత్నం మేమిప్పుడు చేస్తున్నాము. పై పాఠంలో స్వంతంగా హిప్నటైజ్ చేసుకోవడం గురించి మీరు నేర్చుకుంటారు. పశ్చిమ దేశాలలో ఓ అపోహ ఉంది, ఎవరిని వెంటనే హిప్నటైజ్ చేయడానికి వీలుపడదు అని. మేము చెప్పినట్లు నిజంగా అపోహే ఇది. ప్రాచ్య విద్యా విధానంలో యోగ నిద్రను అభ్యసించిన వాళ్ళు ఎవరైనా వెంటనే ఎవరినైనా నిద్రలోకి పంపి హిప్నటైజ్ చేయగలరు. ఇంకో మాట కూడా వినిపిస్తోంది, నైతిక ధర్మాలకు విరుద్ధమైన ఓ పనిని హిప్నటైజ్ చేసి బలవంతం పెట్టి ఎవరి చేత చేయించలేరు అని. ఈ మాట కూడా పూర్తిగా తప్పే. సత్ప్రవర్తనతో నడుచుకుంటూ జీవిస్తున్న ఓ మంచి మనిషిని పట్టుకొని హిప్నటైజ్ చేసేసి ఇక వెళ్ళి ఓ బ్యాంకును దోచుకొనిరా అంటే ఆ పనిని చేయడు. నిద్రలో నుంచి లేచి కూర్చుంటాడు. కానీ చాకచక్యం ఉన్న ఓ హిప్నటిస్ట్ ఓ వ్యక్తిని అతనొక ఆట ఆడుతున్నట్లు లేక ఓ నాటకంలో నటిస్తున్నట్లు తన సూచనలను, సలహాలను జాగ్రత్తగా రచించి ఆ వ్యక్తిని మభ్యపెట్టగల సమర్థుడై ఉంటాడు. ఓ హిప్నటిస్ట్ తెలివిగా మాయమాటలు చెప్పి ఇంకొక వ్యక్తికి హాని చేసే వీలు ఉంది. ఆ హిప్నటిస్ట్ చేయాల్సిందల్లా మంచి మాటల గారడీతో ఆ హిప్నోటిజానికి గురవుతున్న వ్యక్తి ప్రస్తుతం ఉన్నది తన ప్రియుడితోనేనని, లేక ప్రియురాలుతోనేనని, లేక నమ్మకమైన వ్యక్తితోనేనని, ఇవేవీ కాక జరుగుతున్నది కేవలం ప్రస్తావించదలచడం లేదు. ఎందుకంటే నిస్సంకోచంగా తప్పుడు పనులు చేసే వాళ్ళ చేతుల్లోనూ, తగినంత శిక్షణ లేని వాళ్ళ చేతుల్లోనూ ఈ హిప్నటిజం చాలా ప్రమాదంగా పరిణమిస్తుంది. మీరు ఓ మంచి డాక్టర్ సహకారంతో తప్ప స్వతంత్రించి హిప్నటిజం జోలికి పోకుండా ఉండడమే మంచిదని మా సలహా. అత్యంత అనుభవశాలి, మంచి పేరు ఉన్న డాక్టర్తో కలిసి లోకోపకార నిమిత్తంగా మాత్రమే హిప్నటిజంను వినియోగించాలి. ఆటో హిప్నటిజం లేక సెల్ఫ్ హిప్నటిజం ద్వారా మీరు హిప్నటిజంను మీ ఉపయోగం కోసం నేర్చుకోవచ్చు. మేము నేర్పే విధంతో మీరు దీనిని అభ్యసిస్తే మీకు గాని ఇంకొకళ్లకు కూడా ఎట్టి ప్రమాదము సంభవించదు. అంతేకాక మీకు ఇంకా చాలామందికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పటి వరకు మీరు లోబ్సాంగ్ రాంపా రచించిన మరణం లేని మీరు అనే పుస్తకంలో నుంచి 27వ అధ్యాయం హిప్నటిజం గురించి తెలుసుకున్నారు.
నెక్స్ట్ పాఠంలో మీరు సెల్ఫ్ హిప్నోటిజం గురించి పూర్తిగా తెలుసుకుంటారు. సో ఈ వీడియోని, నెక్స్ట్ వీడియోని తప్పకుండా చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ మిస్ అయినట్లయితే తప్పకుండా చూడండి. అలాగే మీ ఎక్స్పీరియన్సెస్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.